ఏలూరు జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఓ ఆర్ఎంపీ చేసిన అనాలోచిత వైద్యం ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. జ్వరమని వెళ్తే అధిక మోతాదులో మందులు ఇవ్వడంతో 8 ఏళ్ల బాలిక మృత్యువాత పడింది. ఈ ఘటన బుట్టాయిగూడెం మండలంలో కలకలం రేపుతోంది. బుట్టాయిగూడెం మండలం కొరసవారిగూడెంలో నివాసం ఉంటున్న సంగీత అనే 8 ఏళ్ల బాలికకు గత కొన్ని రోజులుగా జ్వరం వస్తోంది. దీంతో తల్లిదండ్రులు తొలుత దొరమామిడి PHCకి తీసుకువెళ్లారు. అక్కడ వైద్యులు పరీక్షించి ఇది సాధారణ జ్వరమేనని చికిత్స అందించారు. అయితే జ్వరం తగ్గుతూ మళ్లీ వస్తుండటంతో జీడిపూడికి చెందిన రమేష్ అనే ఆర్ఎంపీ వద్దకు బాలికను తీసుకువెళ్లారు. అర్హత లేకపోయినా డాక్టర్ల అవతారమెత్తిన సదరు ఆర్ఎంపీ 3 రోజుల పాటు బాలికకు చికిత్స అందించాడు. ఈ క్రమంలో మందుల మోతాదు పెరగడంతో బాలిక పరిస్థితి విషమించింది. కంగారుపడ్డ ఆర్ఎంపీ వెంటనే జంగారెడ్డిగూడెంలో ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లాలని సూచించాడు. అక్కడి నుండి మెరుగైన వైద్యం కోసం రాజమండ్రికి తరలిస్తుండగా కోయిలగూడెం సమీపంలో ఆ చిన్నారి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వైద్యాధికారులు వెంటనే విచారణ చేపట్టారు. ఆర్ఎంపీ రమేష్ పరిమితికి మించి అధిక మోతాదులో మందులు ఇవ్వడం వల్లే బాలిక మరణించిందని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. అంతేకాకుండా ఎటువంటి అనుమతులు లేకుండా సదరు ఆర్ఎంపీ అక్రమంగా బ్లడ్ టెస్ట్ ల్యాబ్ను కూడా నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం వైద్యాధికారులు ఉన్నతాధికారులకు నివేదిక పంపారు. విచారణ అనంతరం ఆ ఆర్ఎంపీ క్లినిక్ను ల్యాబ్ను సీజ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇది ఆర్ఎంపీ వల్ల జరిగిందా లేక మరేదైనా కారణమా అనేది పెరుమాళ్ళకే తెలియాలి. నేను డాక్టర్ సురేష్ని ఐటీడీ కేర్ పురం డిప్యూటీ ఎంహెచ్గా వర్క్ చేస్తున్నాను. మనకి కారం సంగీత 8 సంవత్సరాల వయసు గల పాప కోరసవరగూడ గ్రామానికి కారం వెంకటేష్ గారి కుమార్తె. అయితే ఈ పాప వచ్చి మనకి 5వ తారీఖున సాయంత్రం 5:30 గంటలకి చనిపోయిందనే విషయం 6వ తారీఖు ఉదయం 9:45 స్థానికుల యొక్క సమాచారం మేరకు తెలియడం జరిగింది. మాకు వెంటనే 2 బృందాల కింద మేము విడిపోయి ఒక బృందాన్ని కోరసవరగూడ గ్రామం పాప యొక్క ఇంటికి పంపించడం జరిగింది. అలాగే ఇంకో బృందం వచ్చి లోకల్గా ఎవరైతే ఆర్ఎంపీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నారో ఆ ఆర్ఎంపీని అలాగే లోకల్గా ప్రైవేట్ ల్యాబ్కి క్షేత్రస్థాయి విజిట్ చేయడం జరిగింది. అయితే ఈ వివరాల ప్రకారం చూస్తే సంగీతకి ఏప్రిల్ 30వ తారీఖున ఫీవర్తో ఉండడం గమనించడం జరిగింది. 1వ తారీఖున దొరమామిడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వైద్య నిమిత్తం తీసుకొచ్చి ఉన్నారు వాళ్ళ పేరెంట్స్. అయితే 2వ తారీఖు నుంచి పాప కంప్లీట్గా ఆర్ఎంపీ ఎవరైతే సోదం రమేష్ ఉన్నారో ఆయన దగ్గర చిన్నపూడి గ్రామంలో 2వ తారీఖు 3వ తారీఖు 4వ తారీఖు 5వ తారీఖు కూడా అక్కడే ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది. 5వ తారీఖున పాపకి ఆయాసము కడుపులో నొప్పి బాగా తీవ్రంగా రావడం వల్ల బ్లడ్ శాంపిల్ కూడా మనకి ప్రైవేట్ ల్యాబ్ పంపించడం జరిగింది. ఆ శాంపిల్లో ప్లేట్లెట్స్ అనేవి 19,000 ఉండడం గమనించడం జరిగింది. వెంటనే ఆర్ఎంపీ ఎవరైతే ఉన్నారో రమేష్ అని ఆయన పాపని జంగారెడ్డిలో మమతా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి రిఫరల్ చేయడం జరిగింది. సో తదనంతరం అక్కడ మమతా హాస్పిటల్లో కూడా వాళ్ళు పాప యొక్క ఆరోగ్యం తీవ్రంగా ఉందని గ్రహించి రాజమండ్రికి ఫర్దర్గా ట్రీట్మెంట్కి రిఫరల్ పెట్టే మార్గంలో కోయిలగూడెం గ్రామం చేరుకునేటప్పటికి పాప చనిపోవడం జరిగింది. అయితే ఏవైతే ఈ ఆర్ఎంపీ ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగిందో ఆయన యొక్క ప్రాక్టీస్ని కూడా మేము సందర్శించడం జరిగింది. ఆయన దగ్గర కూడా ఏంటంటే బల్కీ మొత్తంలో కూడా మందులు ఉండడం గ్రహించాము. అలాగే బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాపర్గా మేనేజ్ చేయట్లేదు, ఎక్కడెక్కడ డంపింగ్ ఉంది. అట్లానే ఆయనకి ఎలాంటి ప్రాక్టీస్కి సంబంధించిన పర్మిషన్స్ కూడా లేవు. డిఎంహెచ్ఓ గారి నుంచి లేదంటే గవర్నమెంట్ నుంచి కూడా అనాథరైజర్గా ఆయన ప్రాక్టీస్ చేస్తున్నారు. అదేవిధంగా ఏకే ల్యాబ్ ఏదైతే ఉందో దానికి ఇర్ఫాన్ పఠాన్ ఏకే ల్యాబ్ యొక్క ఓనర్ ఆయనకు కూడా డిఎంఎల్టీ కోర్స్ చేస్తున్నాడు. ఆయన డిఎంఎల్టీ కోర్స్ పట్టా తప్ప ఆయనకి ఎలాంటి ముందస్తు పర్మనెంట్ రిజిస్ట్రేషన్స్ అనేవి ల్యాబ్కి లేవు. కాబట్టి ఇవన్నీ కూడా విషయాలన్నీ కూడా ఉన్నతాధికారులకి నివేదించడం జరిగింది. వారి యొక్క నివేదికలో చర్యల అనంతరము ఈ 2 ల్యాబ్ని ఆర్ఎంపీ ప్రాక్టీస్ని కూడా సీజ్ చేయడం జరుగుతుంది. ఎవరు వచ్చిన తర్వాత దొరమామిడి ప్రైవేట్ హాస్పిటల్ ఆర్ఎంపీ దగ్గరికి తీసుకెళ్ళి టెస్ట్ చేయించి 2 రోజులు ట్రీట్మెంట్ పెట్టించాము. మళ్ళీ 3వ రోజు టెస్ట్ చేసేసరికి డెంగ్యూ అనేది వచ్చింది. డెంగ్యూ అనేది వచ్చేసరికి ఈ ఆర్ఎంపీ డాక్టర్ గారేమో జంగారెడ్డిగూడెం ప్రైవేట్ హాస్పిటల్కి ప్రిఫర్ చేసేసరికి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళిపోయాం. 3వ రోజు వెళ్ళిపోయి అక్కడ కూడా టెస్టులు చేశారు. హాస్పిటల్లో కూడా చేసిన తర్వాత డెంగ్యూ అని వచ్చేసరికి ఆ డాక్టర్ గారు కూడా రాజమండ్రి వెళ్ళండి, డెంగ్యూ మీద ఇది పాప సీరియస్ అయ్యింది కాబట్టి ఇక్కడ రాజమండ్రి వెళ్ళిపోవాలని చెప్పేసరికి మేము వెంటనే కారు మాట్లాడి కారులో వెళ్తుండగా కోయిలగూడెం దగ్గరికి వెళ్ళాక పాప కొద్దిగా కళ్ళు మూసేసింది. కళ్ళు మూసేసేసరికి ఇంకా మాకు కూడా డౌట్ వచ్చేసి పాప కళ్ళు మూసేసింది. డౌట్ వచ్చేసి దగ్గరలో ఉన్న కోయిలగూడెం దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి పాప డెత్ అయ్యింది. వెళ్ళిపోవాలి వెనక్కి వెళ్ళిపోవాలి కన్ఫర్మేషన్